నమస్తే, నేను మీ సతీష్. దెయ్యాలు వేదాలు వల్లించటం అనే సామెత అందరికీ గుర్తునే ఉంటుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ మాటలు చూస్తూ ఉంటే ఈ సామెత ఆయనకు అచ్చుగుద్దినట్లుగా యాప్ట్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న అత్యంత వివాదాస్పదమైనటువంటి రాజకీయ నాయకుడు వల్లభనేని వంశీ. ఇక వల్లభనేని వంశీ దేనికి ఫేమస్ అని అంటే అందరికీ తెలిసిందే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, అన్నం పెట్టిన చేతినే నరకడం, ఇక ఆయన ఆ బూతులు అయితే గనక మరింత ప్రత్యేకం. గడిచిన 5 ఏళ్లు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం అని చెప్పి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, ముఖ్యంగా లోకేష్ గారిని, ఇక అసలు రాజకీయాలకే సంబంధం లేనటువంటి నారా భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని గురించి కూడా ఏ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడాడో ఈ వల్లభనేని వంశీ మనకి తెలిసిందే. ఇక వాటి ద్వారా ఏమిటి ఆయన సాధించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందటం. ఇక 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు ఇవన్నీ చేసినా కూడా ఏమిటి అంటే ఒకవైపున వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతా ఉన్నాడు కదా, అందుకని చెప్పి ఓకే నువ్వు మట్టి దోచుకుంటావా దోచుకుపో అని జగన్మోహన్ రెడ్డి లైసెన్సులు ఇచ్చాడు. ఇక వల్లభనేని వంశీ నారా లోకేష్ గారిని బూతులు తిడతా ఉన్నాడు కదా, ఓకే నువ్వు ఇంకొక ఇళ్ల పట్టాల పేరుతోటి స్కామ్ చేస్తావా, చేసుకోపో ఏం పర్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లైసెన్స్ ఇచ్చేశాడు. ఇంకో పక్కన నారా భువనేశ్వరి గారిని, ఆవిడ్ని అవమానించే రీతిలో మాట్లాడాడుగా, ఓకే ఇంకేమైనా కుంభకోణాలు చేసుకుంటావా చేసుకోపో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లైసెన్స్లు ఇస్తా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే వల్లభనేని వంశీ మాట్లాడేటువంటి ఆ బూతులు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆ బూతులు తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డికి అదొక ఆనందం, సునకానందం. ఆ సునకానందాన్ని వీళ్ళంతా కూడా గుర్తించారు కాబట్టి ఈయన స్నేహితుడైన కొడాలి నాని, లేదంటే అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం. ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఉచ్చం నీచం మర్చిపోయి అరే మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మనం బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యేగా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులుగా ఈ రోజున మన పైన ఒక బాధ్యత ఉంది. మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు ఆ మాట కొంత హుందాగా ఉండాలి. ఒకవేళ విమర్శలు చేస్తే చేయొచ్చు, రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ అవతల వ్యక్తుల్ని వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడం, లేదంటే కావాలని చెప్పి అవమానించే రీతిలో, అందులోనూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి రాజకీయాల్లో ఉన్నటువంటి మనం ఆ హుందాతనాన్ని దిగజార్చుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నట్లుగా అవతల వ్యక్తుల్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా దూషణలకు పాల్పడడం అంటే అది చాలా నీచమైనటువంటి చర్య. దాన్ని ప్రజలు కూడా ఎక్కడ హర్షించరు. అలాంటి పనులే చేసుకొచ్చాడు వల్లభనేని వంశీ. మనం చూసాం నారా లోకేష్ గారిని గురించి ఏ రకంగా మాట్లాడాడో వల్లభనేని వంశీ. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా అరే అసలు మనకి రాజకీయ భిక్ష పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు కదా, ఓకే మనం రాజకీయంగా విభేదించి బయటకు వస్తే రావచ్చు, కానీ రాజకీయంగా విభేదించి బయటకు వచ్చినంత మాత్రాన అవతల వ్యక్తులు శత్రువులు అయిపోరు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా కూడా తనకు ఒక శత్రువులు అన్నట్లుగా, వాళ్ళతోటి ఏదో గట్టు తగాదాలు ఉన్నట్లుగా బూతులతోటి వాళ్ళ వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ బూతులు తిడుతూ వల్లభనేని వంశీ సునకానందం పొందాడు గడిచిన 5 ఏళ్లు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు ఏం పీకలేరులే అన్నట్లుగా. ఇక అక్కడితో ఆగాడా అంటే కాదు, ఇంకా అనేకమైనటువంటి దుర్మార్గాలు చేసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన తన అనుచరులు కూడా కాదు, తన గూండాలతోటి విచక్షణారహితంగా దాడులు చేయించాడు. ఇక గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయించినటువంటి అంశం కావచ్చు, ఇక ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి సత్యవర్ధన్ కిడ్నాప్ చేయించినటువంటి ఘటనలు కావచ్చు. వల్లభనేని వంశీ చేసినటువంటి పాపాల లెక్క తీస్తే అదొక చాట భారతంలా తయారవుతుంది. అలాంటి వల్లభనేని వంశీ మరి అధికారం శాశ్వతం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం అధికారంలో ఉంటాడు, ఇక మనల్ని ఎవరు ఏమీ చేయలేరులే అని చెప్పి పేట్రేగిపోయినటువంటి వల్లభనేని వంశీకి ఏమైంది, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్లుగా ఈ రోజున పరిస్థితులన్నీ తిరగబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి అడుక్కుని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆ ఒక్కసారికే పరిమితమయ్యాడు. 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఏదైతే పాపాలు ఉంటాయో ఆ పాపాలకి మూల్యం చెల్లించుకోవాలి కదా. వల్లభనేని వంశీ ఆ మూల్యం చెల్లించుకుంటా ఉన్నాడు. ఇప్పటికే ఆయన పైన 10ల సంఖ్యలో కేసులు నమోదైనాయి. దాదాపు 100 రోజులకు పైన ఆయన జైల్లో ఉన్నాడు. ఇక మనం జైల్లోకి వెళ్ళేటప్పుడు చక్కగా ఏదైతే కనుక ఒక సినిమా హీరో లాగా జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి బయటకు వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఏమిటయ్యా అంటే ఇలాగైంది. ఇది అసలు రంగు వల్లభనేని వంశీ. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏ రకంగా పేటరేగిపోయాడో మనం చూసాం కదా. ఈ రోజున అధికారం కోల్పోయాక ఆ పాపాలన్నీ బయటపడితే ఆ పాపాలన్నీ కూడా శాపాలుగా వెంటాడుతూ ఉంటే వాటికి మూల్యం చెల్లించుకుంటా ఉన్నాడు వల్లభనేని వంశీ. ఇక ఓకే 100 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత బెయిల్ పొంది బయటకు
బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు చెలరేగిపోవడం మొదలు పెడతా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏదో క్లాస్ పీకాడట ఈయన స్నేహితుడికి, మీరు మీ నియోజకవర్గాల్లో తిరుగుతారా లేదంటే మిమ్మల్ని పీకేసి అక్కడ కొత్త ఇన్ఛార్జీలు పెట్టాలా అని చెప్పి. మరి రాజకీయంగా భవిష్యత్ అంతా సమాధైపోతుంది అనేటువంటి భయం పట్టుకుందో ఏమిటో వల్లభనేని వంశీ ఈ మధ్య కొత్త డ్రామాలకు తెరలేపారు. అదేమిటి అంటే నియోజకవర్గంలో అక్కడక్కడ కొంతమందిని పలకరించడం, పరామర్శించడం పేర్లతోటి తిరుగుతా ఉన్నారు. ఆ తిరుగుతున్న క్రమంలో నిన్న ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూస్తే ఎస్ ఏమిటి వల్లభనేని వంశీయేనా అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఒకసారి వల్లభనేని వంశీ పోస్ట్ కూడా చూద్దాం. ఇది చూస్తా ఉన్నాం కదా, నిన్న వల్లభనేని వంశీ ఒక పోస్ట్ పెట్టాడు. అదేమిటయ్యా అంటే, గన్నవరం మండలం మర్లపాలెంలో కార్యకర్తల పరామర్శకు వెళ్లిన నేపథ్యంలో కంబంపాటి శ్రీధర్, కంబంపాటి రామ్మోహన్ రావు మమ్మల్ని కలిశారనే కక్షతో ప్రత్యర్థులు ఇరువురిపై హాకీ స్టిక్లతో దాడి చేసి గాయపరచగా పిన్నమనేని హాస్పిటల్ నందు తలకి చేతికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న శ్రీధర్, రామ్మోహన్ రావులను పరామర్శించి ధైర్యంగా ఉండమని వారికి అండగా నేనున్నానని భరోసానివ్వడం జరిగింది. ఇది వల్లభనేని వంశీ రాసుకొచ్చింది. ఏమిటి అంటే, ఆయన ఏదో కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కంబంపాటి శ్రీధర్, కంబంపాటి రామ్మోహన్ రావు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వల్లభనేని వంశీని కలిశారట. అయితే మీరెళ్ళి వల్లభనేని వంశీని కలుస్తారా అని చెప్పేసని వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళిద్దరి పైన దాడి చేశారట. వాళ్ళు పిన్నమనేని హాస్పిటల్లో ఉంటే వాళ్ళిద్దరిని వెళ్ళి ఈయన పరామర్శించడమే కాక మీకు నేనున్నా అని చెప్పేసని భరోసా కూడా ఇచ్చాడట, ధైర్యంగా ఉండండి అని చెప్పి. ఆ భరోసాను, ఆ ధైర్యం ఎలాంటిది అంటే, వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి భరోసా ఇచ్చొచ్చాడు కదా, జైలు జీవితం ఎట్టా గడపాలి అని చెప్పి. మరి అలాగా ఈయన భరోసా ఇచ్చినట్లున్నాడు. ఇకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహనీయులు ప్రాతినిధ్యం వహించిన గన్నవరం నియోజకవర్గంలో ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేయడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. ఇది ఆసక్తికరంగా ఉన్నటువంటి లైన్స్. ఏమిటయ్యా అంటే, పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహనీయులు ప్రాతినిధ్యం వహించిన గన్నవరం నియోజకవర్గంలో ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేయడం హేయమైన చర్య. ఈ మాట ఎవరు చెప్తున్నారు? వల్లభనేని వంశీ చెప్తా ఉన్నాడు. వల్లభనేని వంశీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎస్, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా లేవా ఇది? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయించడమే కాక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ రకంగా వేటాడి వేధించి వాళ్ళందరిపైన దాడులు చేయించి ఎలాగ తమ రౌడీ మూకల్ని ఉసిగొల్పి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఉండకూడదు, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేవాడు ఉండకూడదు అని చెప్పి ఒక హింసాకాండ సృష్టించినటువంటి వల్లభనేని వంశీ ఈ రోజున ఏం చెప్తా ఉన్నాడు? ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు అట. ఈ మాట వల్లభనేని వంశీ చెప్తా ఉంటే నిజంగా దేంతోటి నవ్వాలి మేము అని చెప్పేసని చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. వల్లభనేని వంశీ ఈ మాటలు మాట్లాడేది? అసలు ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి అర్హత వల్లభనేని వంశీకి ఉందా? ఎందుకంటే 5 ఏళ్ల పాటు అదే గన్నవరం నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించినటువంటి ఒక అరాచక శక్తి వల్లభనేని వంశీ ఈ రోజున తన మీద ఉన్నటువంటి కేసుల్ని ఎలాగైనా కూడా ఆ కేసుల నుంచి బయటపడాలి, ఆ కేసులు తన పైకి దాకా లేకుండా చేసుకోవాలని చెప్పి సత్యవర్ధన్ అనేటువంటి ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయించి అతని పైన దాడి చేయించినటువంటి చరిత్ర వల్లభనేని వంశీది. ఆ కేసులోనే కదా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. 120 రోజుల పైగా జైలు జీవితం గడిపింది. అలాంటి వల్లభనేని వంశీ వచ్చి ఈ రోజున ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు అని చెప్తా ఉంటే నిజంగా ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా? ఇది చూస్తా ఉంటే త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఒక డైలాగ్ గుర్తొస్తా ఉంది. ఏమిటయ్యా అది అంటే, మనకంతా బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి మనకి బాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి వైపు దూకేసినటువంటి వల్లభనేని వంశీ ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? ఆ రోజున పేట్రేగిపోయినటువంటి విధానం ఏమిటి? ఆ రోజున రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిడుతూ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పంటిచ్చి కార్యాలయం పైన దాడి చేయించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గాయపరిచి ఆ రోజున ఒక హింసాకాండ సృష్టించి లెక్కలు చూసుకున్నారు. ఆ రోజున ఈ రోజున వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు అని చెప్పి విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి దాడిని నేను ఎక్కడా కూడా ఆ దాడులను సమ్మతించడమో కాదు. దాడులు అనేటువంటిది ఎక్కడా ఎవరి మీద చేయకూడదు, ఎవరికి ఆ రైట్ అనేటువంటిది లేదు. కానీ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు బాగున్నప్పుడేమో లెక్కల తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి, లోకేష్ గారిని బూతులు తిట్టాలి, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయాలి, ఆ కార్యాలయం అనేటువంటిది అక్కడ ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేవాడే గన్నవరంలో తిరగకూడదు
అని చెప్పేసని అంత విచ్చలవిడిగా పేటరేగిపోయినటువంటి వ్యక్తి ఈ రోజున వచ్చి విలువల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా వల్లంనేని వంశీ మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.